వికోట్ మండలము నడమంత్రము గ్రామము. అతను ఇంకా భూమి సమస్యలు వేరే వాళ్ళు వచ్చి లోడతానే ఉన్నారు. ఇప్పుడు 2 ఎకరాలు ఏమరిసినాడు. ఇంకా లోడతానే ఉండేదానికి అది వచ్చి డీకేటీ భూమి సార్. మేము 2 ఎకరాలు మా మీద ఉన్నది, అది పక్క భూములకు ఉన్నది కొంచెము. 2 ఎకరాలు కూడా పూర్తి లేదు. కానీ ఎంఆర్ఓకి వాళ్ళకంతా దుడ్డు కట్టినాము, వచ్చి కొలిచండి మాకు ఇచ్చేయండి అంటే దౌర్జన్యంగా వాళ్ళని పెద్ద రైతులు రాణిస్తూ ఉండలేదు, పార్టీ తరఫున రాణిస్తూ ఉండలేదు సార్ ఎవరు కూడా. కానీ పోలీసుల కంప్లైంట్ ఇచ్చినాము. కానీ మా యజమాని తలపూరు తూటు కొట్టేసినారు. తూటు కొట్టిన మాకు సమస్య జరగలేదు. బెంగళూరు దాకా పోయినాము. లాస్ట్ స్పందనాల్లో కూడా 2-3 కితాలు అర్జీలు ఇచ్చినాము, 10 కితాలు ఇచ్చినాము, జరగలేదు. ఈసారి లాస్ట్ సారి ఇస్తామని వచ్చి బ్యాగ్ లో అది ఉండింది సార్. నాకు కూడా తెలియదు. పాయసం తాగేసినాడు సార్. పైన 2 ఎకరాలే సార్ ఉన్నది. అది గవర్నమెంట్ ఇచ్చిన పట్టానా? గవర్నమెంట్ ఇచ్చిన పట్టా 2 ఎకరాలు మాత్రమే ఉన్నది సార్. ఇంకా 3 ఎకరాల సిల్లర్ సార్ బిట్టది. అది ఇంక మిగిలిది వేరే అయినా నాది దౌర్జన్యంగా లోడుకునే వస్తా ఉన్నారు సార్ వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ విధంగా? ఒక 40-50 ఏళ్ళు ఇంకా జరుగుతాం సార్. ఎవరమే ఒక 50 ఏళ్ళు ఇంకానే జరుగుతా ఉంది సార్. అది అంటే మీకు పెళ్లి కాకముందు నుంచి? మాకు పెళ్లి కాకముందు ఇంకా జరుగుతా ఉన్నది సార్. ఎన్నిసార్లు మీరు అక్కడ తహసీల్ గారు చెప్పుకుంటారు? ఒక 100 కితాలు అంటే కూడా చేస్తే సార్ తహసీల్ గారు దాకా. మా మామతో ఇంకా కూడా వెళ్ళినాడు. నేను వచ్చినాక ఒక 100 కితాలు అయినా ఇచ్చినాం సార్. మాకు న్యాయం జరగలేదు. నీ పేరేమో మీ ఇంటి ఆయన పేరేమ్మా? మా ఇంటి ఆయన పేరు చౌడప్ప, నా పేరు శ్యామలం సార్. ఏ ఊరంటే? వికోట మండలము నడమంత్రం గ్రామం. సరేమా, ఇప్పుడు నీ పైన రామకృష్ణ దౌర్జన్యానికి వస్తున్నాడు కదా, రామకృష్ణ ఎందుకోసం వస్తున్నాడు చెప్పు. భూమి చాలా ఎకరాలు ఉన్నది సార్ వానికి. అది లోడుకొని వానికి ఉన్న విడకూడదు, వదలకూడదు అని వస్తూ ఉంటారు సార్ వాళ్ళు. మాకు ఒక రావు కూడా ఉండుకోద్దు అంటూ ఉంటారు సార్ వాళ్ళు. న్యాయం చేయలేదు సార్ ఎవరు కూడా. కానీ కలెక్టర్ గారు కూడా న్యాయం చేయలేదు సార్. మేము ఫస్ట్ లో అర్జీలు ఇచ్చినప్పుడు ఈసారైనా న్యాయం చేస్తారంటే ఈసారి కూడా పక్క మేడంకి వెళ్ళు ఎత్తుకోపోయి నేను ఎవరికి వేరే వాళ్ళకి చెప్పినాను. నేను ఇప్పుడు చెప్తా ఉంటే నేను ఏం సార్ చేసేది చెప్పండి సార్. మేము చిత్తూరు ఇంకా వికోట్ ఇంకా వచ్చి ఎన్నిసార్లు సార్ తిరిగేది. కలెక్టర్ గారు న్యాయం చేయమని అడుక్కుంటా ఉన్నాము.